పాకిస్తాన్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చూసారా? చివరికి వాళ్ళ మెంటాలిటీ ఇప్పుడు ప్రపంచానికి అర్థమవుతుంది. మేం న్యూక్లియర్ వెపన్స్ కలిగిన దేశం, మాకేదైనా జరగాలని చూస్తే మాత్రం సగం ప్రపంచాన్ని తీసుకువెళ్ళిపోతాం. దేశాన్ని కాదు, సగం ప్రపంచాన్ని మాతోనే తీసుకువెళ్తాం కిందకని స్టేట్మెంట్స్ చేస్తున్నారు. అండ్ ఆ స్టేట్మెంట్స్ కి మన ఇండియా కూడా చాలా గట్టిగానే తిరిగి బదులిచ్చింది. మార్కెట్ అనాలిసిస్ లో మాట్లాడుకుందాం. అండ్ ఇండియా గురించి ఏం మాట్లాడుతున్నారో చూడండి. ఇండియా ఒక మెర్సిడీస్ కార్ లాంటిది. రోడ్డు మీద ఒక ఫెరారీ కార్ స్పీడ్ గా వెళ్ళిపోతున్నట్లు అలా వెళ్ళిపోతుంది. మాదేమో డంప్ ట్రక్, ఒక చెత్త వేసుకు వెళ్లే లారీ లాంటిది, ట్రక్ లాంటిది. రెండు గుద్దుకుంటే ఎవరికి నష్టం? మెర్సిడీస్ కార్ కే కదా, ట్రక్ కాదు కదా అనేలా తను స్టేట్మెంట్స్ చేస్తున్నారు. వాళ్ళ కంట్రీని డంప్ ట్రక్, చెత్త వేసుకు వెళ్లే ట్రక్ తో ఇండియాని మెర్సిడీస్ తో కంపేర్ చేస్తుంటేనే ఇండియా పాకిస్తాన్ ఒకటే, రెండు దేశాలు ఒకేలా గ్రో అవుతున్నాయి. ఇంకా పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ ఎక్కువ ఈ మధ్య కాలంలో పెరిగిందని సోషల్ మీడియాలో పాకిస్తాన్ సపోర్ట్ చేసిన వాళ్ళకి అక్కడ ఆర్మీ చీఫ్ చేస్తున్న ఈ స్టేట్మెంట్స్ ఆన్సర్ అయితే ఇస్తాయి. అండ్ వాటి గురించి మాట్లాడుకుంటూ 15th ఆగస్ట్, నిన్నటి వీడియోలో చెప్పాను కదా, 15th ఆగస్ట్ రష్యాకి యుక్రెయిన్ కి మధ్యలో పెద్ద మనిషిగా ఉంటూ యుఎస్ మీటింగ్ కండక్ట్ చేయబోతుంది. అండ్ ఐఎమ్ వెరీ ష్యూర్ ఆ మీటింగ్ నుంచి ఖచ్చితంగా ట్రంప్ ఏదో ఒక డీల్ అయితే పట్టుకు వెళ్ళాలనుకుంటాడు. రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ గా ఒక స్ట్రాంగ్ సీజ్ ఫైర్ ని అనౌన్స్ చేసి నోబెల్ పీస్ బహుమతి తనకి రావాలని ఖచ్చితంగా ప్రయత్నిస్తారు. సో ఈ ఒక అనాలిసిస్ మిస్ అవ్వద్దు. ఇవాళ ఆగస్ట్ 15 మన మార్కెట్ హాలిడే కూడా. ఏం జరగడానికి పాసిబిలిటీ ఉంది? ఇవాళ మార్కెట్ పెరిగిందంటే ఎందుకో మనలో చాలా మందికి తెలుసు. షార్ట్స్ సిగ్నిఫికెంట్ గా ఉన్నాయి, కొన్ని పాజిటివ్ అంశాలు ఉన్నాయి ఇండియా రిలేటెడ్ గా. వాటి గురించి మాట్లాడుకుంటూనే ఆగస్ట్ 15 ఎందుకు మనం అంతా అలర్ట్ గా ఉండాలి, ఆ పాయింట్ లో ఏం జరిగే అవకాశం ఉంది, మార్కెట్ క్లోజ్ అవుతున్న ఆ పాయింట్ లో ఏం జరిగే అవకాశం ఉంది, అండ్ మార్కెట్ లో ఫర్దర్ గా ఉంటున్న ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఈవెంట్స్, మార్కెట్ ఫర్దర్ గా ఎలా ఉండే అవకాశం ఉంది, మొత్తం డేటా పాయింట్స్ ని మాట్లాడుకొని మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. సెన్సెక్స్ 746 పాయింట్స్ గెయిన్ అయ్యి 80,604 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 221 పాయింట్స్ గెయిన్ అయ్యి 24,585 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 506 పాయింట్స్ గెయిన్ అయ్యి 55,511 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మీరు అబ్జర్వ్ చేశారంటే మార్కెట్ స్ట్రాంగ్ గా ఓపెనింగ్ దగ్గర నుంచి వన్ డైరెక్షనల్ గా పెరిగాయి. ఫ్రమ్ ద లాస్ట్ 6 వీక్స్ మార్కెట్స్ పడుతూనే ఉన్నాయి. వీక్లీ బేసిస్ లో కూడా మార్కెట్స్ పడుతున్నాయి. ఇలా లాస్ట్ ఎప్పుడు జరిగిందో తెలుసా? 2020 లో. అంటే అప్పుడంటే వైరస్ రిలేటెడ్ ఈవెంట్ అనుకోండి. దానికి ముందెళ్ళినా మీకు చాలా టైం పీరియడ్, చాలా ఇయర్స్ వరకు కూడా మీకు ఇలాంటి సినారియో కనిపించదు. 6 వీక్స్ నుంచి మార్కెట్ పడడానికి ఉంటున్న ప్రధానమైన కారణం మన రిజల్ట్స్ నెంబర్స్, మన మెయిన్ నెంబర్స్, ఇండెక్స్ లో ఉంటున్న హెవీ వెయిట్స్, వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేయడం. ఇది ఒప్పుకుంటాను, బట్ దీనికంటే ఎక్కువగా ఎఫ్ఐస్ ఒక హెవీ సెల్లింగ్. ఎఫ్ఐస్ ఇంత హెవీ సెల్లింగ్ చేయడానికి ప్రధానమైన కారణం, ఒకప్పుడు యుఎస్ఏ ఇండియా అంటే మిత్ర దేశాలు, స్ట్రాంగ్ అలైస్, ఇద్దరు కలిసి పనిచేస్తారు అనుకునే ఒక ఒపీనియన్ నుంచి, ఎఫ్ఐస్ ఒక ఫ్రెండ్లీ నేషన్ నుంచి ట్రంప్ ఏంటి సడన్ గా ఇండియాని ఇంత బ్యాడ్ గా చూస్తున్నారు. ఆ పాకిస్తాన్ ఇన్సిడెంట్ దగ్గర నుంచి కూడా కొంత ఎక్కువ వ్యతిరేకత ఇండియా మీద చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కార్నర్ చేస్తున్నారా ఇండియాని? ఫర్దర్ గా రిలేషన్స్ ఏమైనా డామేజ్ అవుతున్నాయా అనే ఒక సందేహాలు ఎఫ్ఐఎస్ ని కాన్స్టెంట్ గా సెల్ మోడ్ లో ఉంచాయి. ఫ్రైడే ఒకటి మళ్ళీ మనకి పాజిటివ్ లో కనిపిస్తూ ఉంటారు. అండ్ ఐ హోప్ ఈ ఆగస్ట్ 15 ఏదైతే మీటింగ్ జరగబోతుందో, రష్యా యుక్రెయిన్ మధ్యలో యుఎస్ ఉంటే ఏదైతే మీటింగ్ జరగబోతుందో అది కానీ కొంత బెటర్ గా ఉంటే ఎఫ్ఐఎస్ ఇప్పటి వరకు చేస్తున్న యాక్టివిటీకి, సెల్లింగ్ యాక్టివిటీకి ఎండ్ అయితే ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫర్దర్ ఇంపార్టెంట్ డేటా మాట్లాడుకునే ముందు, పాకిస్తాన్ వాళ్ళకి ప్రెసెంట్ మన ఇండియన్ మార్కెట్ కి సంబంధం లేదు. బట్ ఇది నేను ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నానంటే, మనం ఎప్పుడూ కూడా అసలు పాకిస్తాన్ రిలేటెడ్ ఉన్న ఎకానమీతో కానీ, వాళ్ళ స్టాక్ మార్కెట్ తో కానీ, వాళ్ళ రిలేటెడ్ ఉన్న ఏ నెంబర్స్ తో కానీ మనం కంపేర్ చేసుకుని ఆనంద పడకూడదని. పాకిస్తాన్ అలా ఉంటుంది, ఇండియా ఇలా ఉంటుంది, అసలు మనం కంపేర్ చేసుకోవాల్సింది అసలు వీళ్ళతోనే కానే కాదు. చాలా వరకు సోషల్ మీడియాలో ఈవెన్ స్టాక్ మార్కెట్ ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా సందర్భం వచ్చినప్పుడల్లా పాకిస్తాన్ ఇలా, ఇండియా ఇలా, అసలు లాజికే లేదు మనం వీళ్ళతో కంపేర్ చేసుకోవడంలో. బట్ వాళ్ళ దగ్గర కేవలం ఈ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని ఒకే ఒక్క పేరుతో, ఆ ఒకే ఒక్క పేరుతో చాలా సందర్భాల్లో మన రిలేటెడ్ గా ప్రెషర్ పాకిస్తాన్ క్రియేట్ చేస్తూ వస్తుంది. బట్ ఆ ఒక్కటి లేదంటే మాత్రం, ఈ న్యూక్లియర్ యాక్టివిటీ లేదంటే మాత్రం వీళ్ళు అసలు ఇంతలా ఓపెన్ గా ఇండియా రిలేటెడ్ గా బయటకు వచ్చి మాట్లాడే క్వశ్చనే లేదు. అండ్ ఇప్పుడు కూడా ఏం స్టేట్మెంట్స్ చేస్తున్నారు చూడండి. సగం ప్రపంచాన్ని మాతో తీసుకువెళ్ళిపోతాం అంటే దాని అర్థం ఏంటి? ఇండియా మా మీద దాడికి వస్తే, ఇండియా మమ్మల్ని ఏదైనా చేయాలని ప్రయత్నిస్తే, గుర్తుంచుకోండి మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఇండియా, సగం ప్రపంచం మాతోనే కిందకు వస్తుంది. అంటే మా మీదకి రాకుండా, మమ్మల్ని ఇండియా ఏం టార్గెట్ చేయకుండా సగం ప్రపంచం ఫోకస్ చేయాలి. ఇన్ఫాక్ట్ ఫుల్ ప్రపంచం అంతా, వరల్డ్ అంతా ఫోకస్ చేయాలి ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ పాకిస్తాన్ ఫ్రమ్ ఇండియా. అదే కదా వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు. దీనికి ఇండియా చేసిన స్టేట్మెంట్ కూడా చూడండి. మా వరకు వస్తుంది న్యూస్, యునైటెడ్ స్టేట్స్ లో యుఎస్ నేల మీద పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేసిన స్టేట్మెంట్స్, మా దగ్గర న్యూక్లియర్ పవర్ ఉంది, సగం ప్రపంచాన్ని కిందకి తీసుకువెళ్తాం అని ఏదైతే స్టేట్మెంట్స్ చేస్తున్నారో, పాకిస్తాన్ ఒక ఇర్రెస్పాన్సిబిలిటీని చూపిస్తుంది. అది కూడా యుఎస్ నేల మీద ఉండి స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం. అండ్ ఇండియా క్లియర్ గా ఆల్రెడీ చెప్పింది, న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ కి వెనక్కి వెళ్ళాం, మేము తగ్గం, నేషనల్ సెక్యూరిటీ కోసం మేము ఏ స్టెప్స్ అయితే తీసుకోవాలో అవన్నీ తీసుకుంటాం అనేలా అఫీషియల్ గా ఇండియా నుంచి స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. చెప్తున్నాను కదా, ఎదగడానికి ఏ స్కోపు లేక, పక్క దేశం ఎదిగిపోతుంటే వాళ్ళ ప్రజలు ఎక్కడ పాలకుల్ని ప్రశ్నిస్తారో, పక్క దేశం అలా ఉంది, మన దేశం ఎందుకు ఇలా ఉంది, అసలు మీరు ఏం చేస్తున్నారని క్వశ్చన్ చేస్తారా అని ఎమోషన్స్ ని రెచ్చగొట్టి పక్క దేశాల మీద రాళ్లు వేసి, వాళ్ళు మళ్ళీ వేసిన రాయికి మన మీద దాడి
చేసేస్తుంది ఇండియా అని అంతా సెంటిమెంట్ ని మూట కట్టుకొని ఆర్మీ వాళ్ళు పొలిటికల్ లీడర్స్ ముందుకు ఎదగాలని చూస్తున్నారు తప్పితే వాళ్ళ ప్రజలకి వాళ్ళ ఎకానమీకి ఏం చేస్తే మంచిదన్న ఆలోచన అయితే అక్కడ ఉన్న గవర్నమెంట్ కి అక్కడున్న ఆర్మీకి ఉంటున్నట్లయితే నాకు కనిపించట్లేదు. వీళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటారు ప్రపంచాన్ని న్యూక్లియర్ థ్రెట్ కి. వీళ్ళని యుఎస్ ప్రెసిడెంట్ ఈ మధ్య కాలంలో వెనకేసుకొస్తున్నారు. అండ్ కాస్ట్లీ మెర్సిడీస్ ఇండియా మాది చెత్త ట్రక్ అంటున్నప్పుడే, చెత్త లారీ అంటున్నప్పుడే వాళ్ళ ఎకానమీని ఏ స్టేజ్ లో పెట్టుకుంటున్నారో కూడా తెలుస్తుంది. కాబట్టి నెవర్ ఎవర్ అగైన్ సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా ఇండియన్ ఎకానమీని పాకిస్తాన్ ఎకానమీని కంపేర్ చేసి మనం గ్రేట్ అని చెప్పే ప్రయత్నం కూడా మనం అసలు చేయకూడదు. అది చాలా చాలా పెద్ద తప్పు. మనం కంపేర్ చేసుకోవాల్సింది యుఎస్ఏ తో, మనం కంపేర్ చేసుకోవాల్సింది చైనాతో. వాళ్ళతో ఎప్పుడు చేస్ చేయాలి, వాళ్ళని ఎప్పుడు క్రాస్ చేయాలి. మనం జీడిపి పరంగా థర్డ్ ప్లేస్ కి, సెకండ్ ప్లేస్ కి, ఫస్ట్ ప్లేస్ కి ఆస్పిరేషన్ స్ట్రాంగ్ గా ఉంటేనే వెళ్ళగలం. వీళ్ళు ఎక్కడో వెనకుండే వాళ్ళని కంపేర్ చేసుకుంటే కాదు. అండ్ ఇది ఒక ఆపర్చునిటీగా తీసుకొని మీకు ఒక ఇంపార్టెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ట్రంప్ రష్యా ప్రెసిడెంట్ పుతిన్ తో ఎక్కడ మీట్ అవుతున్నారు? అలాస్కాలో కదా. అది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అన్నమాట. ఇంట్రెస్టింగ్ గా ఉంటది. కొంత చెప్తాను వినండి. 1867 లో వార్ లో చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రష్యా ఎంటైర్ అలాస్కాని $7.2 మిలియన్ కి అమ్మేసింది అమెరికాకి. అంటే సుమారుగా ఎకరాని 2 సెంట్లకి. $1 అంటే 100 సెంట్స్. సో మన ఇండియన్ రూపీస్ లో చూస్తే $1 ఈజ్ ఈక్వల్ టు ప్రెసెంట్ 88 తీసుకుందాం. ఒక డాలర్ కి ఇప్పుడు 88 కదా రూపీస్ లో. సో అలా చూస్తే 2 సెంట్స్ అంటే ₹1.76 అమ్మేసినట్టు ఎకరాని. ₹2 కంటే తక్కువ. నేను తక్కువ ధరకు అమ్మేశారు, తర్వాత ఇప్పుడు ల్యాండ్ వాల్యూ బాగా పెరిగిందని కాదు చెప్పాలనుకుంటుంది. అమ్ముతున్నప్పుడు అది చాలా ఫ్రోజన్ అన్నమాట. ఏ యూజ్ లేదు దానివల్ల, ఆ ల్యాండ్ వల్ల ఏ యూజ్ లేదు. బట్ ఆ టైంలో అదే ఆర్థికంగా రష్యాని కాపాడింది ఆ $7 మిలియన్. కానీ అమ్మేసిన తర్వాత అక్కడున్న ఐస్ అంతా తొలగిపోతూ ఉండడం, అక్కడ మైన్ చేస్తే దొరికినవి ఏమనుకున్నారు? ముడి చమురు, గోల్డ్, పెద్ద మొత్తంలో న్యాచురల్ గ్యాస్ నిలువలు, బంగారం కానీ, క్రూడ్ ఆయిల్ కానీ, నేచురల్ గ్యాస్ నిల్వలు కానీ, వేల కోట్లకు సంబంధించిన లాభం రష్యా నుంచి అమెరికాకి ఇండైరెక్ట్ గా వెళ్ళినట్టు. సో ఇప్పటికీ రష్యన్స్ అలాస్కా పర్చేజ్ రిలేటెడ్ గా, ఎంటైర్ అలాస్కా పర్చేజ్ అంటారు, దాని రిలేటెడ్ గా ఇప్పటికీ రిగ్రెట్ అవుతుంటారు. ట్రంప్ కూడా చూడండి కావాలని ఆ ప్లేస్ ని ఎంచుకున్నారు. అలాస్కాలో మీట్ అవుతూ పుతిన్ ని రమ్మండం అండ్ ఇక్కడ నుంచి యుక్రెయిన్ ని రమ్మండం మాట్లాడుకుందాం అని చెప్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఫుల్ డీల్ కానీ అనౌన్స్ అయిపోయింది అనుకోండి, కంప్లీట్ డీల్ అనౌన్స్మెంట్, సీజ్ ఫైర్ అయింది అనుకోండి, మార్కెట్స్ ఈ రీసెంట్ టైమ్స్ లో మీరు చూసిన ఏ పెయిన్ అయితే ఉందో ఆ మొత్తం పెయిన్ ని పక్కకు స్ట్రాంగ్ గా పెరుగుతాయి. చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే చెప్తున్నాను 15th చాలా ఇంపార్టెంట్. కేస్ 1 వాళ్ళ మధ్యలో సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ జరిగితే, కేస్ 2 రష్యా ఏమడుగుతుంది ఇప్పుడు? ఈస్టర్న్ యుక్రెయిన్ నాకు కావాలి, ఈస్టర్న్ యుక్రెయిన్ నాకు కావాలి, ఇచ్చేసేయండి, అప్పుడు నేను సీజ్ ఫైర్ చెప్తాను అంటుంది. కాబట్టి దానికి యుక్రెయిన్ ఒప్పుకోవట్లేదు. కాబట్టి ఒకవేళ డీల్ కానీ పార్షియల్ గా జరిగితే, మొత్తం ఇవ్వం కొంచెం ఇస్తాం, సీజ్ ఫైర్ ఒప్పుకోవాలని కానీ యుక్రెయిన్ ఒక స్టెప్ తగ్గితే అప్పుడు కూడా మార్కెట్స్ పెరుగుతాయి. బట్ మూడో కండిషన్ ఒకటి ఉంది. యుక్రెయిన్ నేను వెనక్కి తగ్గను, ఒక్క సెంటు కూడా భూమి ఇవ్వనని చెప్పిన రష్యా మరి వాళ్ళే అంత తగ్గనప్పుడు మేము మాత్రం ఎందుకు తగ్గాలి? అంత చిన్న దేశం అలా మొండిగా ఉంటే మేము ఎందుకు తగ్గుతాం? మేము కూడా తగ్గమని చెప్పి ట్రంప్ ఎంత ఒత్తిడి తేవాలని చూసినా రష్యా తగ్గకుండా, యుక్రెయిన్ తగ్గకుండా, మేము యుద్ధంలోనే తెలుసుకుంటాం, మేము ఇలా తగ్గమని 3 సంవత్సరాల యుద్ధాన్ని ఆపకుండా, లాస్ట్ 3 years నుంచి కంటిన్యూ అవుతున్నది కదా, ఆపకుండా ముందుకు వెళ్తుంటే మాత్రం గుర్తుంచుకోండి మార్కెట్ దాని తర్వాత కమింగ్ టైమ్స్ లో రష్యాని ప్రెషర్ చేయడానికి, యుఎస్ రష్యాని ప్రెషర్ చేయడానికి ఇండియాని ఏ రకంగా వాడుకుంటారనే భయాల్లోకి వెళ్తుంది. ఇదే మెయిన్ ప్రాబ్లం అంతా. అసలు యాక్చువల్లీ వాళ్ళు మనల్ని ఏం చేయలేరు కూడా. ఎందుకు మీకు ఇంకొక ఇంపార్టెంట్ లాజిక్ కూడా చెప్తాను ఏం జరుగుతుంది గ్లోబల్ గా ఇండియా రిలేటెడ్ గానీ, అది ఒకసారి తెలుసుకోండి. MSCI వరల్డ్ ఇండెక్స్ కి, MSCI ఇండియా ఇండెక్స్ కి, అంటే గ్లోబల్ గా మోర్గాన్ స్టాన్లే క్యాపిటల్ ఇంటర్నేషనల్ MSCI అంటే వాళ్ళకి ఒక్కొక్క కంట్రీస్ కి సంబంధించిన ఇండెక్స్ ఉంటాయి అనమాట. వరల్డ్ వాళ్ళంతటి వరల్డ్ రిలేటెడ్ గా ఉన్న దానికి మన ఇండియా 20% రీసెంట్ టైమ్స్ లో డిఫర్ అయింది. అంటే వరల్డ్ అంతా ఒకలా ఉంటే ఇండియాలో మాత్రమే వీక్నెస్ 20% దగ్గరగా కింద ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే టూ మచ్ నెగిటివ్ మార్కెట్ రిలేటెడ్ గా బిల్డ్ అయింది అనమాట రీసెంట్ టైమ్స్ లో ఇండియా. అంటే ఇక్కడ ఉండాల్సింది కాదు మన మార్కెట్, కానీ బిల్డ్ అవుతుంది నెగిటివ్. దేనికి? రష్యా ఒప్పుకోకపోతే యుఎస్ ఇండియాని ఏ రకంగా ఫోర్స్ చేసి పెద్ద మొత్తంలో ముడి చమురుని కొనుక్కుంటుంది ఈ రష్యా దగ్గర నుంచి. కాబట్టి ఎలా అయినా ఇండియాని రష్యాకి అగెనిస్ట్ గా వాడితే కానీ రష్యా బెండ్ అవ్వదని, ఎక్కడ ఇండియాని టూ మచ్ ప్రెషర్ చేసే ప్రయత్నం ట్రంప్ చేస్తారని ఒక భయాందోళనలు. ఆగస్టు 15th వాళ్ళ మధ్యలో సీజ్ ఫైర్ రిలేటెడ్ గా ఎటువంటి ఒప్పందం జరగకపోతే పెరిగే అవకాశం ఉంది, ఇది ఒక్కటి మనం గుర్తుంచుకోవాలి మార్కెట్ లో. యాక్చువల్లీ ఇంకెవరైనా సెన్సిబుల్ ప్రెసిడెంట్ కానీ అక్కడ ఉండింటే నేను అసలు కంగారు పడేవాని కాదు. ఎందుకంటే బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తే రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కోమంది ఇండియాని, రష్యాకి డైవర్సిఫై చేయండి, మీ ఆయిల్ బయింగ్ ని వేరే దగ్గర కూడా తీసుకువెళ్ళండి అని చెప్పిందే యుఎస్ఏ అండ్ ఎంకరేజ్ చేసింది కూడా యుఎస్ఏ. కానీ ఇప్పుడు వాళ్ళకి రిక్వైర్మెంట్ వస్తుండేసరికి ఇండియాని పావుగా వాడుకునే వాళ్ళని ప్రయత్నిస్తున్నారు. బట్ పీయూష్ గోయల్ గారు కూడా చాలా గట్టిగానే సమాధానం చెప్తున్నారు. ఇండియా ఎవరి ముందు తలదించదు. ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ గా మోడీ గారు చేశారు కదా రీసెంట్ టైమ్స్
టైమ్స్ లో స్టేట్మెంట్ అగ్రికల్చర్ కానీ ఫిషరీ కానీ డైరీ రిలేటెడ్ గా ఫార్మర్స్ ని పనంగా పెట్టి మేమైతే యూఎస్ ని ఇండియాలోకి రానివ్వమని. సో ఇండియా రిలేటెడ్ గా డోర్స్ క్లోజ్ అవుతున్నాయి. దానికి 25% టారిఫ్ పడింది మన మీద. అది వరకు యాక్సెప్ట్ చేయగలం తెలుసా. ఆ 25% టారిఫ్ అయినా బేర్ చేయగలం. ఈవెన్ గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళు కూడా, టెక్స్టైల్ కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళ ఇన్వెస్టర్స్ తో మాట్లాడుతూ ఇదే స్టేట్మెంట్ చేశారు. 25% టారిఫ్ ని మనం నావిగేట్ చేయగలం, ముందుకు వెళ్ళగలం. బట్ ఆ నెక్స్ట్ 25% టారిఫ్ వచ్చి పడింది చూసారా, అది థ్రెట్ మనకి. అంటే అది మనం కాంపీట్ అవ్వలేం. ఈ బంగ్లాదేశ్ తో, వియత్నాం తో, చాలా కంట్రీస్ తో, చైనాతో మనం కాంపీట్ అవ్వలేం. కాబట్టి రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ గా ఉంటున్న ఇష్యూకి ఇండియాకి ఎటువంటి సంబంధం లేదు. బట్ స్టిల్ ఇండియాను ఒక వెపన్ లా వాడుకొని రష్యాని బ్రేక్ చేయాలని ఏదైతే ట్రంప్ చేస్తున్నారో తనకి సాటిస్ఫాక్షన్ కుదరకపోతే దెన్ ఏ లెవెల్లో తను వెళ్తారన్నది, ఏ లెవెల్లో ముందుకు వెళ్లి రష్యాని ఏం చేయలేకపోతే త్రూ ఇండియా ఏం ప్రెషర్ పెట్టి చూడాలనుకుంటారన్నది మార్కెట్ కి కన్సర్న్ అయ్యే అవకాశం ఉంది. సో 3 థింగ్స్ లో 2 థింగ్స్ జరిగినా మార్కెట్ పెరుగుతుంది. కానీ ఆ లాస్ట్ థింగ్ ఆల్రెడీ మార్కెట్ 2 నెగిటివ్ గానే ఉంది. నేను అనుకోవడం ఆ లాస్ట్ థింగ్ జరిగితే మార్కెట్ సడన్ గా పడి షార్ట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి రికవర్ అయ్యే ప్రయత్నం. ఈవెంట్ రోజు మాత్రం షార్ట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ రోజు మార్కెట్ పెరిగింది కాబట్టి షార్ట్ కవరింగ్ జరిగిందనేది చూస్తాను. షార్ట్ కవరింగ్ జరిగిపోయి 85-80 దగ్గరకు వచ్చేసింది అనుకోండి, నేను చెప్తున్న ఎడ్జ్ పోతుంది. లేదా ఆ ఈవెంట్ రోజు ముందు రోజు కూడా ఆగస్ట్ 14th కూడా 90% అబౌవ్ షార్ట్స్ ఉంటే ఈవెంట్ నెగిటివ్ గా టర్న్ అయినా, ఒక మంచిగా గ్యాప్ డౌన్ అయినా అక్కడి నుంచి రికవర్ అయ్యే ప్రయత్నం కూడా ఆ పర్టికులర్ డేనే మళ్ళీ అక్కడి నుంచి నెక్స్ట్ మార్కెట్ పైకి వెళ్ళిపోద్దాను కదా, ఆ పర్టికులర్ డే ఉండే అవకాశం ఉంటుంది. బట్ లెట్స్ హోప్ వాళ్ళిద్దరి మధ్యలో, రష్యా యుక్రెయిన్ మధ్యలో సమ్ డీల్ కుదిరితే తలనొప్పి, ఆ హెడేక్ మనకి కొంతవరకు సమసిపోయే, కొంతవరకు ఎండ్ అయిపోయే అవకాశం ఉందనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదేదో ఒకటి జరగాలి అక్కడ అని. ఇఫ్ నాట్, అలా ఏం జరగకపోతే ట్రంప్ ఏ రకంగా దిగుతాడు, తనకుంటున్న హోదా నుంచి ఏ రకంగా దిగి ఇండియా రిలేటెడ్ గా వర్స్ట్ కామెంట్స్ చేయడానికి ప్రిపేర్ అవుతాడన్నది మనం వెయిట్ చేసి చూడాలి. కాబట్టే చెప్తున్నాను, వర్స్ట్ థింగ్స్ జరిగితే, ఈవెన్ జరుగుతాయని కూడా మెంటల్ గా ప్రిపేర్డ్ గా ఉండి ఎటువంటి రాంగ్ డెసిషన్ మార్కెట్ లో తీసుకోకండి. ఎందుకంటే 3 ఈవెంట్స్ లో 2 మన పక్కే ఉన్నాయి, 2 మార్కెట్ ని పెంచేలానే ఉన్నాయి. బట్ ఆ మూడోది జరిగితే, మన చేతుల్లో లేక మూడోది జరిగితే ఇండియాని అన్నెసరీగా కార్నర్ చేస్తూ ఇంకా ప్రెషర్ పెట్టించాలనే ప్రయత్నం ట్రంప్ చేస్తే యాజ్ ఎ ఇన్వెస్టర్ గా అసలు కంగారు పడద్దు. అది టెంపరీ, సర్టైన్ టైం పీరియడ్ తర్వాత తనే అన్నిటిని వెనక్కి లాగుతాడు. అప్పుడు మార్కెట్స్ మళ్ళీ రికవర్ అవుతాయి. ఈ లోపు రాంగ్ స్టెప్స్ ఏవి కూడా మార్కెట్ లో తీసుకోకండి. ఇదంతా మనకి ఆగస్ట్ 15th ఫ్రైడే క్లారిటీ వస్తుంది. ఫ్రైడే మార్కెట్ హాలిడే. సో 14th ఎవరైనా ఓవర్ నైట్ పొజిషన్స్ క్యారీ చేస్తుంటే ఒకటే చెప్తున్నాను, మీరు బైలో ఉంటే ఓకే, బట్ సెల్ లో ఉంటే మాత్రం, ఆప్షన్ సెల్ లో ఉంటే మాత్రం వితౌట్ ఎనీ ప్రాపర్ హెడ్జ్ మీరు మెయింటైన్ చేసుకుని వెళ్ళారంటే వెరీ హై ఛాన్సెస్ ఉన్నాయి ఒక ఎక్కువ ఇంపాక్ట్ మీరు చూడడానికి. ఇలాంటి ఈవెంట్స్ ఉన్నప్పుడు ఎందుకు నేను ఇలా చెప్తానంటే, అలా ఏం జరగకుండా న్యూట్రల్ లోనే ఓపెన్ అవ్వచ్చు మార్కెట్, ఛాన్స్ ఉండొచ్చేమో. బట్ మనం అనుకున్నది జరిగి డ్రాస్టిక్ గా మార్కెట్ మూవ్ అయింది అనుకోండి, ట్రాప్ అయి పెద్ద మొత్తంలో క్యాపిటల్ నష్టపోతారు. కాబట్టి ట్రేడింగ్ పొజిషన్స్ హోల్డ్ చేసిన వాళ్ళు, ఓవర్ నైట్ హోల్డ్ చేసిన వాళ్ళు మాత్రం ఫ్రైడే మార్కెట్ క్లోజ్ అయి ఉంటుంది కాబట్టి 14th దాని గురించి ఆలోచించి, బిగినర్స్ అయితే మాత్రం కంప్లీట్లీ ఆ ఫ్యూ డేస్ పాటు మార్కెట్ నుంచి దూరం ఉండమని నేను స్ట్రాంగ్ గా సజెస్ట్ చేస్తాను. అండ్ చెప్పాను కదా, ఎంఎస్సిఐ వరల్డ్ తో కంపేర్ చేస్తే ఎంఎస్సిఐ ఇండియా ఇండెక్స్ లెవెల్లో 20% దగ్గరగా డివేట్ అయింది డౌన్ సైడ్. కానీ యుఎస్ మార్కెట్స్ ఆల్ టైమ్ హైస్ కొడుతున్నాయి. గ్లోబల్ మార్కెట్స్ లో కూడా ఒక పెద్ద రెడ్డింగ్ లేదు. 6 వీక్స్ నుంచి చూడండి, ఇండియన్ మార్కెట్స్ స్ట్రైట్ అవే ఫ్రమ్ ద టాప్ నుంచి ఈ రీసెంట్ టైమ్స్ లో కరెక్ట్ అవుతూనే ఉన్నాయి. ఒక్క ఇంపార్టెంట్ థింగ్, ఒకే ఒకటి, ట్రంప్ అన్నెసరిగా ఇండియాని వాడుకొని రష్యాని కంట్రోల్ చేయాలని కాకుండా డైరెక్ట్ రష్యాని కంట్రోల్ చేయాలని ప్రయత్నించుంటే థింగ్స్ చాలా క్లియర్ గా ఉండేవి. బట్ తన ఈక్వేషన్ ని కాంప్లెక్స్ చేస్తున్నారు. దీంతో ఇక్కడ మార్కెట్స్ కూడా నెక్స్ట్ ఏం జరుగుతాయని ఒక క్వశ్చన్ మార్క్స్ లో అయితే ఉంటున్నాయి. అండ్ ఆగస్ట్ 15th దానికి ఆన్సర్. ఒకవేళ అందులో కానీ క్లారిటీ రాలేదనుకోండి, ఇండియాతో పాటు చైనాని కూడా ట్రంప్ యాడ్ చేసే అవకాశం ఉంది. చైనా కూడా రష్యా నుంచి గట్టిగానే ఆయిల్ ని కొంటుంది కాబట్టి. అంటే ఈ వార్త చూస్తే చాలా మంది ఇండస్ట్రియలిస్ట్ కి నాకు తెలిసి నిద్ర పట్టదు అనుకుంటాను. ఎన్విడియా, ఏఎండి వీళ్ళిద్దరూ కూడా చైనాలోకి వెళ్లి చిప్ సేల్స్ చేయాలంటే, వాళ్ళ సెమీ కండక్టర్స్ కానీ వాళ్ళ హై అండ్ పర్ఫార్మెన్స్ చిప్స్ ఏవైతే సెల్ చేయాలంటే ఏఐ రిలేటెడ్ గా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ గా, ప్రాఫిట్ లో కాదు రెవెన్యూలో 15% షేర్ ఇవ్వాలి యుఎస్ గవర్నమెంట్ కని. గవర్నమెంట్ కి ఒకవేళ అలాంటి ప్రపోజల్ ఇంకేదైనా దేశం పెట్టుంటే ఎలా ఉండేదో తెలుసా? కామెంటరీ ఇక్కడ చూడండి. ఎన్విడియా, ఏఎండి 15% ఆఫ్ ద చిప్ సేల్స్ యుఎస్ గవర్నమెంట్ కి రెవెన్యూనే పే చేస్తున్నాయి చైనా వెళ్ళి సెల్ చేసే వాటిల్లో. వెరీ హ్యూజ్ థింగ్ ఇది. యుఎస్ తన అప్పును తగ్గించుకోవడానికి టారిఫ్లనే కాదు, వాళ్ళ దగ్గర ఉన్న కంపెనీస్ ఒక రెవెన్యూని కూడా యాజ్ ఎ ప్రాఫిట్ గా పొందాలని చూస్తుంది. 15% ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్. రాయిటర్స్ లో కానీ, బీబీసీలో కానీ, ఫైనాన్షియల్ టైమ్స్, ద వాషింగ్టన్ పోస్ట్ అన్నిట్లో కూడా ఈ అప్డేట్ అయితే కనిపిస్తుంది. చూడాలి మరి దీని రిలేటెడ్ ఇంకేదైనా ఫర్దర్ క్లారిటీ ఉంటుందని. అండ్ ఇండియా పరంగా సెల్యూట్ టు రీటైలర్స్, రికార్డ్ స్థాయిలో ఎస్ఐపీస్ వెళ్ళాయి జూలైలో. దాని డేటాను మాట్లాడతాను మార్కెట్ అనాలిసిస్ అయిపోయాక, న్యూస్ టాపిక్ లో మాట్లాడతాను. బట్ ఇది కూడా ఎందుకు ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నానంటే, థింగ్స్ ఆర్ గెటింగ్ బెటర్. మనకి రీసెంట్ టైమ్స్ లో ఏదైతే నెగిటివిటీ ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి కాన్స్టెంట్ గా వస్తూ వచ్చిందో ఆ పాయింట్ లో డిఐఎస్ సపోర్ట్ చేశారు కదా, పెద్ద మొత్తంలో డిఐఎస్ కొన్నారు కదా. చూడండి 14,000 కోట్లు సెల్ చేశారు ఎఫ్ఐఎస్ ఈ మంత్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు.
వెరాస్ డిఐఎస్ బై చేసింది 36,795 crore. వాళ్ళ సపోర్ట్ లేదనుకోండి ఖచ్చితంగా మార్కెట్ ఇక్కడ ఉండేది కాదు. బికాస్ ఆఫ్ దిస్ హ్యూజ్ సెల్లింగ్ ఇప్పుడనే కాదు, దానికి ముందు నెలలో కూడా జూలైలో కూడా 47,000 crore దగ్గరగా 47,666 crores దగ్గరగా సెల్ చేస్తుంటే అట్ ది సేమ్ టైం మన డిఐఎస్ ఎంత బై చేశారు 60,939 crore కి. 47,000 కోట్లు సెల్ చేస్తుంటే 60,000 కోట్లు బై చేసి నిలబెట్టారు. 60,000 కోట్లు కానీ ఇప్పుడు వచ్చిన 36,000 కోట్లు కానీ ఎక్కడి నుంచి వచ్చాయి? రీటైలర్స్ దగ్గర నుంచి వచ్చాయి. అండ్ ఆ రీటైలర్స్ యొక్క ఫ్లో జూలై మంత్ లో కూడా స్ట్రాంగ్ గా ఉంటున్నట్టు ఎస్ఐపి డేటా అయితే మనకి చూపిస్తుంది, విచ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ మార్కెట్ స్టెబిలిటీ. బట్ ఇన్వెస్టర్స్ ఇవాళ మార్కెట్ గెయిన్ అయిన దాని స్ట్రెంత్ కి మాత్రం క్యారీ అవే అయిపోకండి. అంటే ఇంకా స్టార్ట్ అయిపోయింది మార్కెట్ లో మొమెంటం అని. అది యాక్చువల్లీ ట్రంప్ రిలేటెడ్ గా ఇష్యూ లేకపోతే ఇప్పుడున్న షార్ట్ కి అది నిజం. ఇంత షార్ట్స్ క్రియేట్ అయినప్పుడు సిస్టమ్ లో ఆ షార్ట్స్ కవర్ అవ్వడం ఈజీగా 1000 to 1500 పాయింట్స్ మార్కెట్ మూవ్ అవుతుంది ఇంత షార్ట్స్ ఉంటున్నప్పుడు. బట్ ట్రంప్ ఏదైతే మీటింగ్ ఉందో 15th మీటింగ్ ఉందో ఆ మీటింగ్ రిలేటెడ్ గా అవుట్కమ్ ఎక్స్పెక్టెడ్ కంటే మరీ డివేట్ అవుతుంటే తన నోట్లో నుంచి వచ్చే మాట ఇండియానే కాదు చైనా రిలేటెడ్ గా కూడా చేసే స్టేట్మెంట్స్ ఎంత లా ఉంటాయి, ఎంత విడ్త్ తో ఉంటాయి అనేది మార్కెట్ ఎస్టిమేట్ చేయలేదు. కాబట్టి ఆ పాయింట్ లో సడన్ సర్ప్రైజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో స్టే కామ్. ఇక్కడ మనం ఏమీ ప్రిడిక్ట్ చేయలేం ఏం జరుగుతుందో, పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా. నాకైతే పాజిటివ్ ఉండాలనే ఉంటుంది, నా మైండ్ లో అయితే ఇదే ఉంది. అక్కడ ఏదైనా ఒక చిన్న సార్ట్ ఆఫ్ డీల్ అయినా మరి ఒక మీటింగ్ లోనే అన్ని అయిపోవు కదా, అట్లీస్ట్ ఎస్ ఒప్పుకుంటున్నాం కొంచెం రోజులు ఆపుతాం, ఫర్దర్ డీల్ చేయడానికి మాకు ఇన్ని డేస్ టైం తీసుకుంటాం, ఆ మాట అయినా చాలు మార్కెట్ కి అర్థం చేసుకుంటుంది. నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్ ఏముంటాయని అర్థం చేసుకుంటుంది. అట్లీస్ట్ అలాంటిదైనా వస్తుందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు చెప్పండి? రష్యా రిలేటెడ్ గా, యుక్రెయిన్ రిలేటెడ్ గా, యుఎస్ రిలేటెడ్ గా ఈ ముగ్గురి మనస్తత్వాలు తెలిసి, ప్రెసెంట్ ఉన్న లీడర్స్ ఒక మనస్తత్వాలు తెలిసి ఎలాంటి డీల్ ఫైనలైజ్ అవ్వచ్చు, మార్కెట్స్ కి పాజిటివ్ ఉండేలానా నెగిటివ్ ఉండేలానా? మీ అభిప్రాయాలను అయితే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. బట్ ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్. పాజిటివ్ జరిగితే ఆనందిద్దాం. ఆగస్ట్ 15 మెయిన్ డే అని గుర్తుంచుకోవాలి. అండ్ ఆగస్ట్ 12 కూడా ఈ చైనా రిలేటెడ్ గా ఇచ్చిన టారిఫ్ కి 90 days డెడ్ లైన్ ఉంది, అది కంప్లీట్ అయిపోయింది. అది అయిపోతుంది ఆగస్ట్ 12th అంటే రేపు. మోస్ట్లీ ఇది 90 days ఎక్స్టెండ్ చేస్తారు. బట్ ఇంకొన్ని రోజుల్లో రష్యాతో మీటింగ్ ఉంది కాబట్టి ప్రెషర్ చేయడానికి ఏమైనా చైనా రిలేటెడ్ గా ఏమైనా రిస్ట్రిక్షన్ అలా ఉంచుతారా అనేది క్వశ్చన్. మోస్ట్లీ నాకు తెలిసి నన్నే అడిగితే అది ఎక్స్టెండ్ చేస్తారని అనుకుంటారు. ఇంకో 90 days పాటు వాళ్ళకి టారిఫ్ రిలేటెడ్ గా బెనిఫిట్ ఇస్తారని అనుకుంటాను చైనాకి. బట్ అది రేపు మనకు క్లారిటీ ఉంటుంది. నేను దాన్ని పట్టించుకోవట్లేదు. ఆగస్ట్ 15 రిలేటెడ్ గా ఉన్నది నేను మెయిన్ ఈవెంట్ గా చూస్తున్నాను. సో సిగ్నిఫికెంట్ గా సిస్టమ్ లో షార్ట్స్ ఉండడం కారణంగా ప్రాబబులీ వాళ్ళ మార్కెట్ పెరిగి ఉండొచ్చు. ఇఫ్ అది సస్టైన్ అవ్వాలంటే మాత్రం కమింగ్ టైమ్స్ లో ఫాలో అప్ అనేది మార్కెట్ లో కనిపించాలి. 1,83,000 దగ్గరగా కాంట్రాక్ట్స్ నెట్ షార్ట్స్ అయితే మార్కెట్ లో ఉన్నాయి, విచ్ ఈస్ నథింగ్ బట్ 92% షార్ట్స్. ఇవాళ ఎంత ఉందో చూడండి. ఇవాళ ఎండ్ అయ్యేసరికి ఏదైనా ఉంటే నేను డేట్ అండ్ కామెంట్ సెక్షన్ లో కూడా పెడతాను. అది ఒకవేళ 90s లోనే ఉందంటే మాత్రం అలా ఉంటూ ఎఫ్ఐఎస్ బై సైడ్ కు వచ్చుంటే మాత్రం ఇంకా స్ట్రాంగ్ గా బై సైడ్ ఉంటూ కనిపిస్తూ ఉంటే మాత్రం మోర్ పాజిటివ్ అనమాట. షార్ట్ కవరింగ్ కంటే అది ఇంకా చాలా పాజిటివ్. ఫ్రెష్ బయింగ్ కిందకి తీసుకొచ్చు దాన్ని. షార్ట్ కవరింగ్ కాకుండా అదే జరుగుతుంటే ఫ్రెష్ గా మనీ వస్తుంటే ఉన్న షార్ట్స్ ఎగ్జిట్ అవ్వడం కాకుండా కొత్తగా డబ్బులు వస్తుంటే అది చాలా పాజిటివ్. ఎందుకంటే తర్వాత రోజుల్లో ఒకవేళ ట్రంప్ రిలేటెడ్ ఈవెంట్ కవర్ అయిపోయింది అనుకోండి, అదేదో ఒక చిన్న డీల్ అయినా అనుకోండి, అప్పుడు ఫస్ట్ కవర్ అయ్యేది షార్ట్సే. కొత్త డబ్బులు వస్తాయా రాదా మనకు తెలియదు, కానీ షార్ట్స్ కవర్ అవుతాయి. ఈవెంట్ కోసం ప్రిపేర్ అవుతున్న షార్ట్స్ కదా అవి. ఆ టైంలో నెగిటివ్ ఉంటుందనే మార్కెట్ ప్రిపేర్ అయ్యే వస్తున్న షార్ట్స్ కదా ఇవి చాలా డేస్ నుంచి. కాబట్టి షార్ట్ కవరింగ్ మనకి ఈవెంట్ తర్వాత ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సో ఈ లోపు మనకి ఫ్రెష్ బయింగ్ అంటే ఎఫ్ఐఎస్ సైడ్ నుంచి బయింగ్ ఉంటూ షార్ట్స్ అలానే మెయింటైన్ అవ్వడం, షార్ట్స్ తగ్గకపోవడమే మార్కెట్ రిలేటెడ్ గా సర్ప్రైజ్ షార్ట్ కవర్ ఇంకా కమింగ్ డేస్ లో ఉండే ఛాన్స్ ఉంటుంది. నాకు హోప్ సడన్ గా మార్కెట్ పెరిగే హోప్ ని మనం కమింగ్ టైమ్స్ లో మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఎండ్ చేసే ముందు ఈ ట్రంప్ చలవా అని ఇప్పుడు చైనా రిలేటెడ్ గా, రష్యా రిలేటెడ్ గా బ్రిక్స్ నేషన్స్ ఇంకా స్ట్రెంథెన్ అవుతాయి. ఈ మంత్ ఎండ్ లో ఆగస్ట్ 31st లో మనం చైనా దగ్గర కూడా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కు వెళ్లి మీట్ అవుతామని ఎలా ఉంది కదా, అక్కడ కూడా మనకి పాజిటివ్ రావాలని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఎందుకంటే చైనాతో మనకి టెరిటరీ పరంగా ఇష్యూస్ ఉండడం, వాళ్ళు పాకిస్తాన్ తో వెళ్లి సపోర్ట్ చేయడం, అవసరమైనప్పుడల్లా ఇండియాని ఏదో రకంగా దెబ్బతీయాలని చైనా ప్రయత్నిస్తుండడం, ఇవన్నీ కూడా కొంత సార్ట్ అవుట్ అయితే ఇండియా మనకి శత్రువు కాదు, ఇండియాతో కలిసి మనం గ్రో అవుదామని అండ్ ట్రంప్ చేస్తున్న ఆగడాలకి కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా చైనా, ఇండియా, ఏషియాలో ఒకటవ్వాలి. దానికి రష్యా కూడా వచ్చి యాడ్ అయిందంటే మాత్రం డీ డాలరైజేషన్ రిలేటెడ్ గా డాలర్ పవర్ ని తగ్గించి బ్రిక్స్ ఒక కరెన్సీని పట్టుకొచ్చి స్ట్రాంగ్ గా ఒక పెద్ద స్టెప్ కూడా నేషన్స్ తీసుకోవచ్చు. బట్ ఇండియా, చైనా కలవనంత వరకు అది పాసిబుల్ అయితే కాదు. సో బ్రిక్స్ ఒక స్ట్రెంత్ పెరగాలన్నా, వెస్ట్ ఒక కంట్రోల్ ఓవర్ ద ఏషియా తగ్గాలన్నా, ఇప్పుడు ఏదైతే ఆగస్ట్ 31st చైనా రిలేటెడ్ గా ఇండియా మీటింగ్ ఉందో దాంట్లో చాలా కీ అనౌన్స్మెంట్స్ అయితే రావాలి. ఆర్ అట్లీస్ట్ మేము చాలా స్ట్రాంగ్ గా వర్క్ చేస్తామని ఇరు దేశాలకు సంబంధించిన నేతలు చెప్పాలి. ఆగస్ట్ 15 అండ్ ఆగస్ట్ 31st. ఆగస్ట్ 31st అంటే ఇమీడియట్ గా ఆ రోజేం రాదు, దాని తర్వాత కొన్ని రోజులకు వస్తుంది. లెట్స్ హోప్ ద బెస్ట్. అండ్ మార్కెట్ అయితే చెప్తున్నాను కదా, 15th ఆగస్ట్ కి ముందు ఏం జరుగుతున్నా అది కంప్లీట్లీ మార్కెట్ లో పొజిషనల్ అడ్జస్ట్మెంట్స్. షార్ట్స్ ఉంటే అది కవర్ అవుతూ ఉండడం, కన్సాలిడేట్ అవడం, మార్కెట్ అంతా ఈవెంట్ కి ముందు ఎందుకు ఎక్స్ట్రీమ్ స్టెప్స్ అనుకొని కొంత ప్రిపేర్డ్ గా ఉన్న షార్ట్స్ ని కవర్ చేసుకునే ప్రయత్నం, అంతకు ముందు రోజు ఫ్రెష్ షార్ట్స్ ని క్రియేట్ చేసుకునే ప్రయత్నం, ఇలా వోలటైల్ గా ఉండొచ్చు. మండే మార్కెట్ రిలేటెడ్ గా వచ్చే మూనే మేజర్ మూవ్ అనేది మనం గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మార్కెట్ లోని ఇంపార్టెంట్ పాయింట్స్ ని కనెక్ట్ చేస్తూ ఇలా కంటెంట్ మీ వరకు తీసుకురావడానికి పెడుతున్న ఎఫర్ట్స్ వాల్యుబుల్ అనిపించిందా?
ఒక లైక్ చేయండి మరి, ఇఫ్ మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపించుంటేనే. ఫ్రెండ్స్, ఇది ఎక్కడో స్కిప్ అయ్యాను. ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఆగస్ట్ 5th వచ్చిందనమాట. మీరు జస్ట్ ఆర్బీఐ వెబ్సైట్ లోకి వచ్చి ప్రెస్ రిలీజ్ లోకి వచ్చి కొంచెం డౌన్ సైడ్ కి వస్తున్నారంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ సెటిల్మెంట్ ఇన్ ఇండియన్ రూపీస్ అని రివైజ్డ్ ప్రొసీజర్ ఫర్ ఓపెనింగ్ ఆఫ్ స్పెషల్ రూపీ వర్స్ట్రో అకౌంట్ SRVA రిలేటెడ్ గా ఒక అప్డేట్ అయితే ఆర్బీఐ వాళ్ళు చేశారు. ఇది చూడడానికి చాలా చిన్నదిగా కనిపిస్తున్న కొంత ఇంపార్టెంట్ అప్డేట్. 2022 జూలైలో తీసుకొచ్చిన రూల్ కి ఇప్పుడు ఆర్బీఐ వాళ్ళు చేంజెస్ అయితే చేస్తున్నారు. అంతకు ముందుంటున్న రూల్ ప్రకారం ఏంటంటే ఇంటర్నేషనల్ ట్రేడ్స్ రూపీస్ లో చేయాలంటే, మన ఇండియన్ రూపీస్ లో చేయాలంటే SRVS పరంగా స్పెషల్ రూపీ వర్స్ట్రో అకౌంట్స్ పరంగా ఆర్బీఐ ఒక పర్మిషన్ కావాలి, క్రాస్ బార్డర్ ట్రేడ్ ట్రాన్సాక్షన్స్ కి కావాలి. కానీ ఇప్పుడు కొత్తగా వస్తున్న రూల్ ప్రకారం ఎటువంటి ఆర్బీఐ పర్మిషన్ లేకుండానే, అప్రూవల్ లేకుండానే SRVA ఓపెన్ చేసుకోవచ్చని, స్పెషల్ రూపీ వర్స్ట్రో అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చని, తద్వారా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కూడా రూపీలో చేసుకునే అవకాశం ఇప్పుడు ఆర్బీఐ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నట్లు అప్డేట్ చేస్తున్నారు. దీని కారణంగా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ డాలర్స్ లో కాకుండా రూపీస్ లో చేసుకునే అవకాశం ఉంటుంది. మనం పెద్ద మొత్తంలో డాలర్ రిజర్వ్స్ హోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఇండియన్ రూపీ బూస్ట్ అయ్యే అవకాశం, కరెన్సీ కన్వర్షన్ కాస్ట్లు కానీ అండ్ డాలర్ ఫ్లక్చుయేషన్స్ ఒక ఇంపాక్ట్ కూడా ఇండియా మీద తగ్గే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు రూపీ అంటే ఓన్లీ ఇండియా కాకుండా ఇంటర్నేషనల్ చేసే ప్రయత్నం మనం చేస్తున్నట్టు. బట్ అనుకున్నంత సింపుల్ గా ఇప్పుడు అన్ని దేశాలు రూపీని యాక్సెప్ట్ చేయాలి కదా. బట్ అట్లీస్ట్ ట్రై చేస్తున్నాం. మోర్ అండ్ మోర్ కంట్రీస్ ఇండియాతో అట్లీస్ట్ రిలేషన్ స్ట్రాంగ్ గా ఉన్న కంట్రీస్ యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్తే డాలర్ ఒక డిపెండెన్సీని మనం తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. వెరీ ఇంపార్టెంట్ స్టెప్. హోప్ మీకు లాజిక్ కూడా అర్థమైందని. ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన ఇంపార్టెంట్ సర్క్యులర్ చాలా వరకు కొంత ప్రకంపనలనే రేపింది అంటే బ్యాంకింగ్ స్పేస్ లో. ఏం చెప్తున్నారంటే ఇకపై ఎవరెవరైతే మా అండర్ లో అకౌంట్ ని ఓపెన్ చేసుకుంటారో, ఆగస్ట్ 1 నుంచి ఎవరెవరైతే చేసుకుంటారో, మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి. అర్బన్ లో అయితే, పెద్ద పెద్ద సిటీస్ లో అయితే అంతకుముందు మినిమం బ్యాలెన్స్ 10,000 ఉండేది. కానీ ఇప్పుడు మినిమం 50,000 ఉంచాలన్నమాట. మినిమం యావరేజ్ బ్యాలెన్స్ అది. అదే సెమీ అర్బన్ లో అయితే, ఒక మోస్తరు సిటీస్ అండ్ టౌన్స్ లో అయితే అంతకుముందు 5,000 రూపాయలు మినిమం బ్యాలెన్స్ ఉంటే ఇప్పుడు 25,000 రూపాయలు మినిమం బ్యాలెన్స్ కి పెంచుతున్నారు. అండ్ రూరల్ అయితే 5,000 రూపాయలు ఉండే మినిమం బ్యాలెన్స్ ని ఇప్పుడు 10,000 రూపాయలకి చేస్తున్నారు. బట్ గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఆల్రెడీ అకౌంట్స్ ఉంటున్న వాళ్ళకి కాదు, కొత్తగా అకౌంట్స్ తీసుకుంటున్న వాళ్ళకి మాత్రమే. అది కూడా ఆగస్ట్ 1 నుంచే. ఒకవేళ అలా చేయకపోతూ ఉంటే పెనాల్టీని విధించే ప్రయత్నం అయితే వీళ్ళు చేస్తారు. పెనాల్టీ ఎంత వేస్తారు? 6% ఆఫ్ ద షార్ట్ ఫాల్ అనమాట, ఆర్ మాక్సిమం 500 రూపీస్. ఏది తక్కువ ఉంటే అది పెనాల్టీ రూపంలో పడుతుంది. దీని అర్థమయ్యేలా మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో చెప్తాను. మినిమం యావరేజ్ బ్యాలెన్స్ 50,000 రూపీస్ అంటే అది 30 రోజులకు కలిపి క్యాలిక్యులేట్ చేస్తున్నట్టు. అంటే ఎవ్రీడే 50,000 అయినా మనం మెయింటైన్ చేయాలి బ్యాంక్ లో, 50,000 కంటే తగ్గకుండా. ఆర్ ఒకేసారి 1 lakh వన్ డే మెయింటైన్ చేశారనుకోండి, అది 2 రోజులు కవర్ అయిపోతుంది. ఆర్ మంత్ అంతా కలిపి 50,000 మల్టిప్లైడ్ బై 30 days చేస్తే 15 lakhs వస్తుందా? 15 lakhs కి 1 డే మెయింటైన్ చేసి మిగిలిన రోజులంతా 0 మెయింటైన్ చేసినా సరే అది కవర్ అయిపోతుంది. ఎంఏబీ కవర్ అయిపోతుంది మినిమం యావరేజ్ బ్యాలెన్స్. కానీ 15 లక్షలు, 5 లక్షలు, ₹1,00,000 బ్యాంక్ లో ఎందుకు పెట్టుకుంటాం మనం? వాళ్ళు ఇచ్చే 2.5-3% వడ్డీకా? అంటే ఇప్పుడు వీళ్ళు ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నారు? మాది ప్రీమియం బ్యాంక్, మిడిల్ క్లాస్ కూడా రావద్దు మా దగ్గరికి. ఎందుకంటే 50,000 రూపాయలు శాలరీ ఎవరికి వస్తుంది బిగినింగ్ లో? కాబట్టి అలా అనుకునే వాళ్ళందరూ కూడా మిగిలిన ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయి, HDFC, యాక్సిస్, కోటాక్, ఇండస్ఇండ్, ఎస్ బ్యాంక్, వీటన్నిటిలో కూడా మినిమం యావరేజ్ బ్యాలెన్స్ తక్కువే. అండ్ చాలా వరకు PSU బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ రిలేటెడ్ గా మినిమం బ్యాలెన్సే లేదు 2020 నుంచి. అండ్ ఏదైతే ఇక్కడ మీకు మినిమం యావరేజ్ బ్యాలెన్స్ పెరిగినట్టు కనిపిస్తుందో మళ్ళీ ఇంకొకసారి క్లారిఫికేషన్ ఇస్తున్నాను. ఇవి కొత్త అకౌంట్స్ కి మాత్రమే, అది కూడా ఆగస్ట్ 1 నుంచి ఓపెన్ అయిన కొత్త అకౌంట్స్ కి మాత్రమే, కానీ గతంలో ఉంటున్న యూజర్స్ కి కాదు. ఎగ్జిస్టింగ్ గా మీరు ఎప్పటి నుంచో మీ అకౌంట్ ని ఐసిఐసిఐ బ్యాంక్ లో ఉంచుకొని ఉంటే అవి మీకు కాదు, ఆ రూల్స్ మీకు కాదు. బట్ స్టిల్ ఇంతలా పెంచడం, మన ఇండియాలో ఇలాంటి కండిషన్స్ లో ఇంతలా పెంచడం యాజ్ ఎ బ్యాంక్, నాకు తెలిసి ఇది రైట్ అని అయితే అనుకోవట్లేదు. మీ ఒపీనియన్స్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇలా ఐసిఐసిఐ బ్యాంక్ ఇంతలా పెంచుతూ ఉండడం, ఆర్బీఐ గవర్నర్ గారు కూడా దీని మీద రెస్పాండ్ అయ్యారు. సార్ ఇంతలా పెంచేస్తున్నారు మినిమం అకౌంట్ బ్యాలెన్స్ ని, దీంతో నార్మల్ పీపుల్ వేసుకోలేరు కదా వాళ్ళ దగ్గర. అంటే ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్కలా డిసైడ్ చేసుకుంటుంది, అది బ్యాంక్ వాళ్ళ ఇష్టం. అప్ టు బ్యాంక్స్ వాళ్ళు అలా పెంచితే వాళ్ళకి అకౌంట్స్ తగ్గే అవకాశం కూడా ఉంటుంది. లేదు వాళ్ళు అంత మంచి సర్వీసెస్ ఇస్తున్నారంటే అంత బ్యాలెన్స్ ని మెయింటైన్ చేస్తే వాళ్ళకి మార్జిన్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అది అప్ టు బ్యాంక్స్ రిస్క్ తీసుకుంటారు. మేము దాంట్లో ఇన్వాల్వ్ అవ్వమని ఆర్బీఐ గవర్నర్ గారు సంజయ్ మల్హోత్రా గారు కామెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడు నాకు వస్తున్న క్వశ్చన్ అంతా ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంక్ ఫాలో అవుతున్న ఇదే ట్రెండ్ ని వాళ్ళకి ఒకవేళ మంచి లాభాలు వస్తుంటే మిగిలిన బ్యాంక్స్ కూడా ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తాయి కదా, అదొక న్యూ నార్మల్ చేసే ప్రయత్నం చేస్తాయి కదా. నాకు తెలిసి అలా జరిగితే మళ్ళీ షిఫ్ట్ PSU బ్యాంక్స్ వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. మేబీ మంచిగా డబ్బులు సంపాదించే వాళ్ళు వెళ్ళరేమో, బట్ మెజారిటీ వాళ్ళు షిఫ్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఐ థింక్ ఐసిఐసిఐ చేసిన పని మిగిలిన బ్యాంక్స్ రిపీట్ చేయకూడదు. 50,000 మినిమం బ్యాలెన్స్, దట్ టు సిటీస్ లో అంతలా మెయింటైన్ చేయడం, సేవింగ్స్ అకౌంట్ లోనే పెట్టి లో ఇంట్రెస్ట్ 2.5% to 3% వడ్డీకి వదిలేయమనడం అయితే నాకు తెలిసి చాలా మందిని ఆ బ్యాంక్ నుంచి దూరం చేస్తుంది. లెట్స్ సీ కమింగ్ టైమ్స్ లో ఐసిఐసిఐ బ్యాంక్ రిలేటెడ్ గా కాసా ఎలా ఉంటుందని, కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్, డిపాజిట్
డిపాజిట్. ఫ్రెండ్స్, ఇలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ని సింప్లిఫై చేస్తే మీ ముందుకి ఈ వీడియో తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామనుకుంటే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ BEML గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 1888 crores విలువ చేసే ఆర్డర్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, ICF వాళ్ళ దగ్గర నుంచి. LHB కోచెస్ ఉంటాయి కదా, ఇండియన్ రైల్వేస్ రిలేటెడ్ గా ఈ కోచెస్ ని మీరు చూసే ఉంటారు. LHB కోచెస్ అంటారు. వాటి పరంగా లభించిన ఆర్డర్స్ అని BEML వాళ్ళు చెప్తున్నారు. జూపిటర్ వ్యాగన్స్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి 242 crore 41 lakhs విలువ చేసే ఆర్డర్ GATX ఇండియా వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, 583 స్పెషలైజ్డ్ వ్యాగన్స్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ లభించినట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. జ్యోతి స్ట్రక్చర్స్ చాలా టైం తర్వాత ఒక మంచి బిగ్ ఆర్డర్ అయితే గెలుచుకుంది. 639 crores విలువ చేసే EPC ఆర్డర్ ట్రాన్స్మిషన్ లైన్స్ రిలేటెడ్ గా గెలుచుకున్నట్టు నెక్స్ట్ 12 to 15 months ఇది కంప్లీట్ చేస్తారని చెప్తున్నారు. అండ్ L&T వాళ్ళకి ఒక మెగా కాంట్రాక్ట్ లభించిందని, 15,000 కోట్లకి పైగా విలువ చేసే వాల్యూ ఉన్న కాంట్రాక్ట్ అని. థర్మల్ పవర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా 6400 మెగావాట్ ఉంటున్న థర్మల్ పవర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా లభించిన ఆర్డర్ ని అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. బిగ్ ఆర్డరే L&T వాళ్ళైతే గెలుచుకున్నారు. ఇవాళ ఏసీ రిలేటెడ్ గా ఉంటున్న మ్యానుఫాక్చరర్స్ ని చూసారా, డైరెక్ట్ మ్యానుఫాక్చరర్స్ కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ సర్వీసెస్ ఇచ్చే కంపెనీస్ కానీ వాళ్ళ పడ్డాయి. PG ఎలక్ట్రోప్లాస్ట్ ఇష్యూ మనకు ఆల్రెడీ తెలిసిందే. వోల్టాస్ వాళ్ళ నెంబర్స్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో ఉన్నాయి. ఆంబర్ ఎంటర్ప్రైజెస్ కూడా ఈ ఎంటర్ యూఫోరియాలో మిక్స్ అయి ఈ 3 స్టాక్స్ లో మనకి ఫాల్ కనిపించింది. అండ్ కమింగ్ టు PG ఎలక్ట్రోప్లాస్ట్, గతంలో మనకి భారీగా పడింది, ఇవాళ కూడా గట్టిగానే పడింది. 16-17% దగ్గరగా పడి 13% దగ్గరగా క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, వీళ్ళందరూ గైడెన్స్ కట్ చేసిన దానికి ఇలా జరుగుతుందని అనుకుంటున్నారు. గైడెన్స్ ఒక్కటే కాదు, వీళ్ళు QIP ద్వారా పెద్ద మొత్తంలో ఫండ్స్ ని రైజ్ చేసి ఈక్విటీని డైల్యూట్ చేసుకున్నారు. అండ్ తర్వాత ప్రమోటర్స్ మార్కెట్ లోంచి కొంతవరకు ఎగ్జిట్ అయిపోయి, వాటాని ఎగ్జిట్ అయిపోయి, దాని తర్వాత చెప్తున్నారు గైడెన్స్ వీక్ గా ఉంటదని. అంటే డబ్బుల్ని రైజ్ చేసేసాక, మొత్తం ఫుల్ స్వింగ్ లో ఉన్నప్పుడు డబ్బుల్ని రైజ్ చేసేసాక ప్రమోటర్ ఈక్విటీని తగ్గించేసుకున్న తర్వాత ఇంకేం లేదులే మనం ఇంపాక్ట్ అయ్యేది, ఇప్పుడు చెప్పినా పర్లేదు, మనకు కావాల్సిన డబ్బులు వచ్చేసింది, మనం తగ్గించుకోవాల్సిన వాటా తగ్గించుకున్న తర్వాత చెప్తుండడం, ఇది మార్కెట్ సెంటిమెంట్ ని కొంతవరకు డిస్టర్బ్ చేసింది. తర్వాత వీళ్ళ గైడెన్స్ కట్ కూడా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ ఎర్లీ సమ్మర్ కారణంగా కొంతవరకు ఇంపాక్ట్ అయింది. అండ్ జూలై అండ్ ఆగస్ట్ లో కూడా సేల్స్ లో ఏం స్ట్రాంగ్ రీబౌండ్ లేదంటే పెరగలేదు. దాని కారణంగా ఇన్వెంటరీ ఎక్కువగా ఉండిపోయింది. లాంగ్ టర్మ్ బానే ఉంటాం, అంటే చాలా కొన్ని సంవత్సరాలకి మంచిగానే వెళ్తాం. షార్ట్ టర్మ్ లో ఇంపాక్ట్ అయితే చూస్తాం. అక్టోబర్ నవంబర్ కంతా కూడా ఇన్వెంటరీ నార్మల్ అయిపోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇన్వెస్టర్స్ కంగారు పడాల్సిన నీడ్ లేదు. రీసెంట్ గా వచ్చిన ఒక్క వీక్ సమ్మర్ మా కంపెనీ డెస్టినీనే మార్చదని వివేక్ గుప్తా గారు ఈ PG ఎలక్ట్రోప్లాస్ట్ రిలేటెడ్ ఉంటున్న ప్రమోటర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ ఒక బిగ్ షాక్ BSE కి తగిలేలా కనిపిస్తుంది. ఎందుకంటే NCDEX ఉంది కదా, అగ్రి కమోడిటీస్ రిలేటెడ్ గా బిజినెస్ చేసే కంపెనీ, వాళ్ళకి ఈక్విటీస్ పరంగా ప్రొడక్ట్స్ ని లాంచ్ చేసుకోవడానికి, లైక్ ఇప్పుడు NSE కి నిఫ్టీ 50 అలాగా, బ్యాంక్ నిఫ్టీ అలాగా, ఫిన్ నిఫ్టీ అలాగా, అలాగే BSE కి సెన్సెక్స్ అలాగా, అలాగే NCDEX కూడా ఇంకొక ఎక్స్చేంజ్ గా మారి, ఆల్రెడీ ఎక్స్చేంజ్ అయ్యి బట్ ఈక్విటీస్ లో కూడా ఎంటర్ అయ్యి ఇక్కడున్న కొత్త ప్రొడక్ట్స్ FNO లోకి లాంచ్ చేయడానికి సెబీ వాళ్ళు పర్మిషన్ ఇస్తున్నట్టు సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు ET మార్కెట్స్ లో అయితే అప్డేట్ చేశారు. కమోడిటీస్ లో FNO ని తీసుకొచ్చారనుకోండి, BSE కి ఏం తలనొప్పి ఉండదు, అది MCX కి డైరెక్ట్ కాంపిటీషన్ అవుతుంది. బట్ వీళ్ళు డైరెక్ట్ గా ఈక్విటీస్ లో కూడా, స్టాక్స్ లో కూడా వచ్చి ఇప్పుడు NSE BSE అలాగో వీళ్ళు కూడా ఇంకొక ఎక్స్చేంజ్ లా మారి FNO ని కూడా తీసుకురావాలనుకుంటారు. వాళ్ళు కూడా ఒక కొత్త ఇండెక్స్ ని పెట్టి మార్కెట్ షేర్ ని గెయిన్ అవుదామని ప్రయత్నిస్తారు. ఏదో ఒక డేలో వీక్ కి ఒక ఎక్స్చేంజ్ నుంచి, ఒకటే కాబట్టి వీక్లీ ఎక్స్పైరీ, వీళ్ళు కూడా ఇంకొక వీక్లీ ఎక్స్పైరీని క్యాప్చర్ చేసే ప్రయత్నం చేస్తే మాత్రం NSE BSE పరంగా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. బట్ ఇది ఇంకా అఫీషియల్ కాదు, ఇంకా మనకి అఫీషియల్ గా సెబీ దగ్గర నుంచి కానీ NCDEX దగ్గర నుంచి కానీ క్లారిఫికేషన్ రావాలి. యాజ్ ఆఫ్ నౌ ఎకనామిక్స్ టైమ్స్ లో మాత్రమే డేటా పబ్లిష్ అవుతూ ఉంది. నెక్స్ట్ ఒక ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ అంటూ NDTV ప్రాఫిట్ వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు. ఇది జొమాటో అండ్ స్విగ్గీ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్. మనందరికీ తెలుసు జొమాటో స్విగ్గీ దేని మీద సర్వైవ్ అవుతున్నాయి అంటే బిజినెస్ వేటి మీద బిల్డ్ అవుతూ ఉన్నాయి, వాటి క్విక్ కామర్స్ మీద. సో అలా ఇన్స్టామార్ట్ స్విగ్గీ రిలేటెడ్ గా, బ్లింకిట్ జొమాటో రిలేటెడ్ గా, చేంజ్ టు ఎటర్నల్ గా పేరు మార్చుకున్నారు కదా, వాటి పరంగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని, ఈ క్విక్ కామర్స్ సెగ్మెంట్ లో డీప్ డామినెన్స్ తో డీప్ డిస్కౌంటింగ్ వేస్తూ బిజినెస్ ఇర్రెగ్యులారిటీస్ కి వీళ్ళు పాల్పడుతున్నారని వీళ్ళ మీద ఒక పిటిషన్ వేస్తూ ఉండడం, వేరొకరు వేస్తూ ఉండడం, వీళ్ళ మీద కేసు, దీని మీద CCI వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు. వేసింది కూడా ఎవరో కాదు, FMCG డిస్ట్రిబ్యూటర్స్ అన్నమాట. వీళ్ళు వచ్చి మా మొత్తం బిజినెస్ ని ఇంపాక్ట్ చేస్తున్నారని వీళ్ళ మీద పిటిషన్ అయితే వేశారు. ఇప్పుడు దాని మీద ఇన్వెస్టిగేషన్ CCI వాళ్ళు చేస్తున్నట్లయితే డేటా కనిపిస్తుంది. మరి కమింగ్ టైమ్స్ లో CCI వాళ్ళు ఏదైనా రిస్ట్రిక్షన్స్ ని విధించే ప్రయత్నం వీటి పరంగా చేస్తే, బిజినెస్ ఒక గ్రోత్ ని అడ్డుకునే ప్రయత్నం ఏమైనా చేస్తే అది సర్ప్రైజ్ అయ్యే అవకాశం ఉంది. బట్ మోస్ట్ పాసిబుల్లీ CCI వాళ్ళు అన్లెస్ ఏదైనా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంటే తప్పించి జస్ట్ బికాస్ ఆఫ్ కంప్లైంట్స్ యాక్షన్స్ ని తీసుకోరు. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు AMFI వాళ్ళు ఒక ఇంపార్టెంట్ డేటా అయితే రిలీజ్ చేశారు. జూలై మంత్ కి సంబంధించి ఎంటైర్ మ్యూచువల్ ఫండ్స్, డెట్ కానీ ఈక్విటీ కానీ అన్నిటిని కలుపుకుంటే AUM రికార్డ్ హైస్ ని టచ్ చేస్తుందని, 75,40,000 కోట్ల దగ్గరగా AUM ఇప్పుడు ప్రెసెంట్ మెయింటైన్ అవుతుందని చెప్తూ, స్ట్రాంగ్ ఈక్విటీ ఇన్ఫ్లోస్ కూడా, ఈక్విటీ మ్యూచువల్
మ్యూచువల్ ఫండ్స్ పరంగా స్ట్రాంగ్ ఇన్ఫ్లోస్ కూడా వచ్చాయని 42,673 కోట్ల దగ్గరగా జూలైలో మనీ అనేది వచ్చిందని చెప్తూ ఎస్ఐపిస్ కొత్త రికార్డ్ హైస్ ని టచ్ చేస్తున్నాయని ఈ మధ్య కాలంలో 26-27 కోట్ల మధ్యలో ఆగిపోయింది కదా, కానీ జూలైలో 28,500 కోట్ల దగ్గరగా డబ్బులు మ్యూచువల్ ఫండ్స్ లోకి ఎస్ఐపి రూపంలో వచ్చాయని అండ్ కేటగిరీ వైజ్ కూడా వాళ్ళు ఇష్యూ చేస్తున్న డేటాని కూడా మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. ఏ ఫండ్స్ కి జూన్ తో కంపేర్ చేస్తే జూలైలో ఎలాంటి ఇన్ఫ్లోస్ వచ్చాయని ఓవరాల్ మ్యూచువల్ ఫండ్స్ పరంగా స్ట్రాంగ్ డేటానే పబ్లిష్ అవుతూ ఉంది. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. లాస్ట్ ఫ్రైడే చేసిన వీడియోలోనే వీళ్ళ నెంబర్స్ రిలేటెడ్ గా మాట్లాడుకుంటూ నెంబర్స్ వీక్ గానే ఉన్నాయి, బట్ అవి అబోవ్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఏ ఉన్నాయి. సో ఓవరాల్ నెంబర్స్ బెటర్ గానే ఉన్నాయని ఇలా క్లారిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రైడే వీడియోలోనే ఉంటుంది, బట్ లాస్ట్ లో ఉంటుంది కదా, ఎవరైనా మిస్ అయింటారేమో మెన్షన్ చేస్తున్నాను. నెంబర్స్ ఓవరాల్ నెంబర్స్ వీక్ గా ఉంటున్నా, అవి ఓవరాల్ ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ ఉంటుండడం ఇవాళ స్టాక్ పెరగడానికి ప్రధానమైన కారణం. ఇప్పుడు వేరే నెంబర్స్ ని మాట్లాడుకుందాం. ఫస్ట్ హెచ్బిఎల్ ఇంజనీరింగ్ తో స్టార్ట్ చేద్దాం. వీళ్ళ రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 18%, క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో 29% పెరుగుతూ మార్జిన్స్ సాలిడ్ గా ఎక్స్పాండ్ అవుతూ ఎబిడా మార్జిన్స్, ఆపరేటింగ్ మార్జిన్స్ 34.6% రావడం కారణంగా ఇయర్ ఆన్ ఇయర్ లో ప్రాఫిట్ ఏకంగా 86%, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 170% దగ్గరగా ప్రాఫిట్స్ అయితే జంప్ అయ్యాయి. కవచ్ సిస్టమ్ స్ట్రాంగ్ గానే పనిచేసింది వీళ్ళది. ఇండస్ట్రియల్ బ్యాటరీ స్ట్రాంగ్ గానే ఉంది. ఎలక్ట్రానిక్ డివిజన్ ప్రాఫిటబుల్ గా మారింది. ఆపరేటింగ్ లివరేజ్ తో వీళ్ళు మార్జిన్స్ ని ఇంప్రూవ్ చేసుకొని స్ట్రాంగ్ నెంబర్స్ ని వీళ్ళు ఈసారి డెలివర్ చేశారు. గోల్డియం ఇంటర్నేషనల్ వీళ్ళ నెంబర్స్ కూడా సాలిడ్ ఉన్నాయి. రెవెన్యూస్ 39% పెరుగుతున్నాయి, మార్జిన్స్ ఎక్స్పాండ్ అవుతున్నాయి. కాబట్టి ప్రాఫిట్స్ రెవెన్యూ 39% పెరిగితే ప్రాఫిట్స్ 53% పెరుగుతున్నాయి ఇయర్ ఆన్ ఇయర్ లో. ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువెలరీ సేల్స్ ఒక పర్సెంటేజ్ వీళ్ళ రెవెన్యూలో 88% దగ్గరగా ఉంది. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో అది 68% ఉంది. ఆన్లైన్ రెవెన్యూస్ కూడా 20% కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఆర్డర్ బుక్ ఒక 140 crore దగ్గరగా ఉంది జూన్ 30 నాటికి. రీటైల్ వాళ్ళు స్టోర్స్ ఓపెన్ చేశారు కదా, 6 స్టోర్స్ ఓపెన్ చేశారు కదా, దాని ద్వారా 3.27 crore దగ్గరగా వీళ్ళకి బిజినెస్ జరిగినట్టు. ఇంకొక 8 స్టోర్స్ కూడా ఓపెన్ చేయబోతున్నారని, మోస్ట్లీ నెక్స్ట్ 3 months లో 8 స్టోర్స్ ఓపెన్ అవుతాయని. ముంబై ఫినిక్స్ మిల్స్ లో, ఫినిక్స్ మార్కెట్ సిటీ బెంగళూరులో కూడా వీళ్ళ స్టోర్స్ ఓపెన్ అవబోతున్నట్టు, మంచి బిజినెస్ నే కంటిన్యూ చేస్తారని ఇలా చెప్తున్నారు. నెక్స్ట్ జేఎం ఫైనాన్షియల్స్ వాళ్ళైతే సాలిడ్ సెట్ ఆఫ్ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. రెవెన్యూ 22%, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 166% దగ్గరగా గ్రో అయింది. సెగ్మెంట్ వైజ్ గా చూసుకున్నా వీళ్ళ కార్పొరేట్ అడ్వైజర్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్ రిలేటెడ్ గా 88% గ్రోత్, వెల్త్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ పరంగా 69% గ్రోత్, ప్రైవేట్ మార్కెట్స్ పరంగా 5 times దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రోత్ కనిపిస్తూ అఫోర్డబుల్ హోమ్ లోన్స్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నాయి. ఓవరాల్ బిజినెస్ డేటాని ఇంక్లూడ్ చేసుకొని చూస్తుంటే జేఎం ఫైనాన్షియల్ నెంబర్స్ సాలిడ్ ఉన్నాయి. నెక్స్ట్ డి డెవలప్మెంట్ ఇంజనీర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు కాంప్లెక్స్ పైపింగ్ సిస్టమ్స్, ప్రెషర్ వెజల్స్ అండ్ హీట్ ఎక్స్చేంజర్స్ రిలేటెడ్ గా డిజైన్, ఇంజనీరింగ్ అండ్ ఫ్యాబ్రికేషన్ చేస్తూ ఉంటారు. వీళ్ళ నెంబర్స్ ని అబ్జర్వ్ చేస్తే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో రెవెన్యూస్ 21% గ్రో అవుతున్నాయి, బట్ ప్రాఫిట్స్ 314% దగ్గరగా గ్రో అవుతున్నాయి. 314% దగ్గరగా. మార్జిన్ సాలిడ్ ఎక్స్పాన్షన్ అండ్ అదర్ ఇన్కమ్ కూడా ఈసారి కొంత పెరిగింది, బట్ మార్జిన్ ఎక్స్పాన్షన్ తోనే ప్రాఫిటబిలిటీ బియాండ్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ వస్తుండడం స్టాక్ ఇవాళ పెరగడానికి, ఇంతలా పెరగడానికి ప్రధానమైన కారణం. సరే మరి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.